అయోధ్యకి సంబంధించిన తీర్పు చివరిలో జరిగినటువంటి ఒక పరిణామాల్ని ఇప్పుడు హిందుత్వవాదులు ప్రొజెక్ట్ చేస్తున్నారు. రామ ఆలయ కేసు మీద సుప్రీంకోర్టు విచారణలో 2 ఆసక్తికరమైన విచారణ వివరాలు. మొదటిది, న్యాయమూర్తి మసీదు కింద గోడల అవశేషాలు కనుగొనబడ్డాయి అని అడిగినప్పుడు మీనాక్షి అరోరా, ఎవరైతే ముస్లింల పక్షాల న్యాయవాది, ఆ గోడలు దర్గాకి చెందినవని వాదించింది. కానీ మీ అభిప్రాయం ఏంటంటే మసీదు ఖాళీ ప్రదేశంలో నిర్మించబడింది అన్నారు కదా, ఏ నిర్మాణాన్ని విచ్ఛిన్నం లేదా కూల్చివేయడం జరగట్లేదన్నారు కదా, జరగలేదన్నారు కదా అనేటప్పటికీ ఆమె షాక్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. అలాగే సిట్ తవ్వకాల్లో కొన్ని శిల్పాలు దొరికినాయి అని జడ్జి గారు అడిగారు. అవి పిల్లల బొమ్మలు కూడా కావచ్చని ఆమె చెప్పింది. హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు అవతారమైన వరాహ అవతారం విగ్రహాన్ని కూడా వాళ్ళు తవ్వకాల్లో కనుగొన్నారు. ముస్లింలలో పంది విగ్రహంతో ఆడుకునే పద్ధతి ఉందా, మీరు దర్గా అని చెప్తున్నారు కదా, మరి అట్లా ఎందుకు ఉంటుంది అని అడిగారు. దాంతో ఆమె మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అలాగే వేదాల్లో శ్రీరాముడు ఉన్నాడు, అయోధ్యలో కూడా శ్రీరాముడి జన్మస్థలం గురించి ఖచ్చితమైన ప్రస్తావన ఉంది కాబట్టి ఈ అంశం మీద ఒక విచారం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మచక్రవర్తి తులసిపీఠ వ్యవస్థాపకుడు పద్మవిభూషణ్ శ్రీరామ జన్మభూమికి న్యాయవాదిగా హాజరైన జగద్గురు రామభద్రాచార్య అని వివాదాస్పద ప్రదేశంలో శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని అడిగితే ఆయన ఇచ్చారు ఆధారాలు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు, ముస్లిం జడ్జి గారు, మీరు ప్రతిదానికి వేదాలను ప్రామాణికంగా మాట్లాడతారు కదా, అయోధ్యలోని ఆ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని వేదాల నుండి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు నేను ఇవ్వగలను సార్ అంటూ వెంటనే ఆయన ఋగ్వేదంలోని జైమినీయ సంహిత నుండి చదవడం ప్రారంభించారు. ఆ సంహితలో సరయూ నది యొక్క నిర్దిష్ట ప్రదేశం నుండి అయోధ్య దిశ మరియు దూరం సరిగ్గా ఉంది. శ్రీరాముడి జన్మస్థలం యొక్క స్థితి వివరించబడింది. కోర్టు ఉత్తర్వు ప్రకారం జైమినీయ సంహిత తెప్పించి అందులో జగద్గురు పేర్కొన్న వివరాలను తెరిచి అన్ని వివరాలు సరైనవని తేల్చింది. శ్రీరామ జన్మభూమి స్థానం ఇవ్వబడిన ప్రదేశం వివాదాస్పద స్థలం సరిగ్గా అదే. జగద్గురు వాదన ప్రకారం తీర్పుని హిందువుల వైపు మళ్ళింది. ముస్లిం న్యాయమూర్తి కూడా అంగీకరించారు. ఈరోజు నేను భారతీయ జ్ఞానం యొక్క అద్భుతాన్ని చూశాను. కళ్ళు లేని వ్యక్తి వేదాలు మరియు గ్రంథాల యొక్క భారీ వాజ్మయం నుండి ఎలా ఇంత వివరాలు ఇవ్వగలిగారు, ఇది దైవిక శక్తి కాక ఇంకేంటి అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పుడు మనకు వచ్చే సందేహం, శ్రీరాముడు పుట్టక ముందే వేదాలు ఉన్నాయి కదా, వాటిలో శ్రీరాముడు ఎలా ఉన్నాడు అన్నటువంటిది ఇక్కడ ఎలా ప్రస్తావించబడతారు. వేద మంత్రద్రష్టలైన ఋషులు భూత వర్తమాన భవిష్యత్ ఈ 3 కాలాల గురించి జ్ఞానం కలిగి ఉండేవాడు. మనకి ఇవాళ రాబోయే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏనాడో రాశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు.